ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం ఎప్పుడూ హనుమాన్ నామస్మరణలతో మారుమోగే పవిత్ర క్షేత్రం. భక్తి, విశ్వాసం, ప్రశాంతత ఈ మూడు మాటలకు చిరునామా. కానీ ఇప్పుడు అక్కడ భక్తి కాదు, భూ వివాదం నడుస్తోంది. దేవాదాయ శాఖ, అటవీ శాఖల మధ్య నోటీసుల యుద్ధం జరుగుతోంది. ఆలయ అభివృద్ధి పనులే ప్రశ్నార్థకంగా మారాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ మంజూరు చేసిన భారీ నిధులతో ముందుకు వెళ్లాల్సిన అభివృద్ధి ప్రణాళికలు ఈ వివాదంతో ఆగిపోతాయా? భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కొండగట్టును వివాదాల కేంద్రంగా మార్చింది ఎవరు? అభివృద్ధి పనులకు సిద్ధమవుతున్న వేళ ఈ వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది? ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం ఎప్పుడూ హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగే పవిత్ర సన్నిధి. కానీ ఇప్పుడు నోటీసుల అలజడి, అధికారుల వాదనలు, శాఖల మధ్య గొడవలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆధ్యాత్మికతకు, శాంతికి చిరునామాగా ఉన్న కొండగట్టు ఇప్పుడు భూ వివాదాలతో భక్తులను, స్థానికులను కలవరపెడుతోంది. ఆలయ అభివృద్ధి పనుల విషయంలో దేవాదాయ శాఖ, అటవీ శాఖల మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. ఇది కేవలం అధికారిక లేఖల వరకే పరిమితం కాలేదు, బహిరంగ నోటీసుల దాకా వెళ్ళింది. ఆలయ పరిధిలో ఉన్న సుమారు 6 ఎకరాల భూమి అసలు వివాదానికి కారణం. ఈ భూమి కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సర్వే నెంబర్ 643లో ఉందని, ఇది అటవీ శాఖ భూమి అంటూ అటవీ శాఖ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఇక్కడే పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ వివాదాస్పద భూమిలోనే ఆలయ ఈవో కార్యాలయం, అన్నదాన సత్రం, ఆగమ వేద పాఠశాల వంటి ముఖ్యమైన కట్టడాలు ఇప్పటికే నిర్మించబడి ఉన్నాయి. అంటే భక్తుల సేవ కోసం ఉపయోగిస్తోన్న కట్టడాలే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాయా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటవీ శాఖ నోటీసులపై ఆలయ ఈవో శ్రీకాంతరావు తీవ్రంగా స్పందించారు. అవగాహన లేకుండా, గెజెట్ ఆధారాలు చూపకుండా నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, సదరు భూమి ఆలయానిదేనని తేల్చి చెప్పారు. ఆలయ అనుమతి లేకుండా తమ భూముల్లో రోడ్డు వేసిన అంశంపై హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందకు వస్తుందని చెబుతూ అటవీ శాఖకే ఆలయ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం 2 శాఖల మధ్య నోటీసుల యుద్ధంగా మారింది. ఇది భూ వివాదమేనా లేదా అధికారుల మధ్య ఆధిపత్య పోరా అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లోనే కాదు, ప్రజల్లోనూ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ భూ వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కొండగట్టుకు 35,19,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు రావడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చొరవ కీలకంగా నిలిచింది. ఈ నిధులతో 96 గదులతో కూడిన కాటేజీలు, ఒకేసారి 2,000 మంది భక్తుల మాల విరమణ చేసేలా భారీ హాల్, ఇతర అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వచ్చే నెల 3వ తేదీన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని కూడా నిర్ణయించారు. కానీ భూమి ఎవరిది అన్నది తేలకపోతే ఈ శంకుస్థాపన ఎలా, అభివృద్ధి పనులు ఎలా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. అటవీ శాఖ, దేవాదాయ శాఖ ఈ 2 శాఖలు మంత్రి కొండా సురేఖ పరిధిలోనే ఉన్నాయి. ఒకే గొడుగు కింద ఉన్న శాఖలు అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని బహిరంగ నోటీసుల దాకా తీసుకువెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కొండగట్టు విషయంలో ఇలాంటి సమన్వయ లోపం ఎలాంటి సంకేతాలు ఇస్తోందనేది ఇప్పుడు అసలు ప్రశ్న. స్థానికులతో పాటు అంజన్న భక్తులు సైతం ఈ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అత్యుత్సాహంతో కొండగట్టు అభాసు పాలవుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నేళ్లుగా లేనిది అటవీ శాఖకి ఇప్పుడే తమ భూముల్లో కట్టడాలున్నాయంటూ భక్తులు సైతం మండిపడుతున్నారు. అత్యంత సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని అధికారులు ఎందుకు రచ్చ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల భావోద్వేగాలు, మనోభావాలతో ముడిపడి ఉన్న కొండగట్టు ఆలయాన్ని
వివాదాస్పదంగా మార్చడంలో ఇరు శాఖల అధికారుల పాత్ర ఎంత ఉందో ఇప్పుడు ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మళ్లీ కొండగట్టులో ఆధ్యాత్మిక శాంతి తిరిగి నెలకొనాలంటే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇరు శాఖల మధ్య సమన్వయం చేస్తూ అంతర్గతంగా సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అనవసర వివాదాలు తెరపైకి తెచ్చి అంజన్న భక్తుల్లో ఆగ్రహం, అశాంతి నెలకొల్పడం సరికాదు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.